సో ఏదైతే వర్ణుడు ఏం చేస్తాడు, వర్షం ఇచ్చి లోకంలో అంతటా పచ్చదనం. అదే విధంగా ఆచార్యుడు జ్ఞానం అనే వర్షంతో నీ జీవితం అంతా పచ్చది చాలా సత్యభామనంగా చేస్తాడు. అది ఎంతో మందికి ఉపకారం చేసే విధంగా చేస్తాడు. ఆచార్యో వరుణ, ఆచార్యో సోమ. సోమ అంటే చంద్రుడు, సోమ అంటే సోమరాజు చెట్లు ఏవైతున్నాయో ఔషధాలు. సో చంద్రుడు లాంటి గంటలను ఇచ్చేవాడు. ఎప్పుడైతే జ్ఞానం అనేది గంటలాగా దొరుకుతుందో అది ఆనందం కూడా ఇస్తుంది, ఆహ్లాదం ఉంటుంది. చంద్రుడు ఇప్పుడు ఆనందం ఆహ్లాదం ఉంటుంది. మనం చంద్రుడిని ఎంత సమయంలో చూడగలుగుతాం, సూర్యుని ఎక్కువ సమయం. అదేవిధంగా ఎవరైతే గురువు ఉన్నాడో ఆయన చంద్రుని లాగా మనకి ఎప్పుడు కూడా ఆనందంగా ఆహ్లాదం ఇస్తాడు. ఎంతెంత జ్ఞానం దొరుకుతుంటే అంతంత ఆనందం ఆహ్లాదమే అనిపిస్తుంది. ఆచార్య ఔషధం, ఆచార్యుడు ఔషధం. ఔషధం ఏం చేస్తుంది, రోగం నివారణ చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అదేవిధంగా ఆచార్యుడు కూడా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే రోగం నివారణ చేస్తాడు. మన దగ్గర ఆ జ్ఞానం అనే ఆరోగ్యం కలిగిస్తాడు. కాబట్టి ఆచార్య